శ్రీ గురుభ్యో నమః. అహం కమలానందనాథ. కట్లు, మంత్రానికి సంబంధించిన కట్లు, దీని గురించి చాలామందికి అవగాహన ఉండదు. అప్పటిదాకా వాళ్ళు గతంలో జపం చేసిన మంత్రం వల్ల పొందినటువంటి గొప్ప గొప్ప ఫలితాలన్నీ అకస్మాత్తుగా ఆగిపోతాయి. దానివల్ల వాళ్ళు పూర్వంలో గ్రహించి ఉద్ధరించిన మంత్రాలు ఏవైతే మనం సాధనలు చేస్తూ ఉంటామో అవి శాబరీ విద్యలైనా శాస్త్రపరమైనటువంటి అభ్యాస విద్యలైనా ఏవైనా పనిచేసినట్టుగానే ఉంటాయి, కానీ ఫలితం మాత్రం పొందలేరు. ఇది కేవలం మంత్రానికే కాదు, వ్యక్తులకి, సంస్థలకి, వ్యవస్థలకి కూడా కట్లు కడుతూ ఉంటారు. ఇందులో అన్నిటికన్నా ప్రమాదకరమైనది గ్రామ దేవతలను కట్టడి చేయడం. ఒక గ్రామంలో ఏదైనా చెడు పని చేయాలంటే గ్రామానికి ఆ పొలిమేర ఏదైతే దాని ప్రిన్సెస్ ఉంటుందో దాని అంతటినీ కూడా వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ఆ లోపలికి వాళ్ళని రానివ్వదు కదా. అందుకని ముందు ఆ కంట్రోలింగ్ కోసం గ్రామదేవతను కట్టడి చేస్తారు. దాన్ని గ్రామదేవత కట్టు అంటారు. ఇది మంత్రాలకు కూడా ఉంటుంది. ఒక వ్యక్తి ఓ మంత్రాన్ని ఉపయోగించి ప్రశ్నలు చెప్తున్నాడు, సమర్థవంతంగా చెప్తున్నాడు, గొప్పగా, అతని దగ్గర చాలామంది వస్తున్నారు. అలాంటి మంత్రమే, దాని గురించి చాలా ప్రయత్నం చేశాడు, వీడు ఎక్కడ చదువుకున్నాడో తెలుసుకున్నాడు, అక్కడికి వెళ్ళాడు, ఏదో డబ్బులు ఇచ్చాడు, చదువుకున్నాడు, వీడికి కూడా కొద్దిపాటి జ్ఞానం కలిగింది. కానీ అవతల వ్యక్తి సంపాదించినంత కానీ, అది పేరు కావచ్చు, ధనం కావచ్చు, ఏదైనా, యువతల వ్యక్తి సంపాదించలేడు. ఆ సందర్భంలో ఒక కుళ్ళు ఉంటుంది వ్యక్తిలో, వాడిని ఎలాగైనా బలహీనపరచాలని. ఆ సందర్భంలో వీడు చేసే పని ఏంటంటే, అవతల వాడు ఎలా కష్టపడ్డాడో నేను అలాగే కష్టపడితే పైకి రావడం కష్టంగా ఉంది కాబట్టి ఇప్పుడు నాకున్న స్థాయి కన్నా అవతల వాడిని దిగజారి చేస్తే అప్పుడు నేను గొప్పవాడిని అవుతాను కదా అని అవతల వాడి యొక్క మంత్రాన్ని కట్టేస్తూ ఉంటారు. దీన్ని కూడా కట్లు అనే చెప్తారు. దీనిని చాలామంది అనుభవించారు, ఈ ఇబ్బందిని. ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా చేశారు. కొంతమంది ఈ కట్లు పోవాలంటే చండీ హోమం చేయండి అంటారు, కొంతమంది ప్రత్యంగిర హోమం చేయండి అంటారు, కొన్ని కలాపాలు సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఇలాంటివి ఏం చేసినా కానీ సంపూర్ణమైన ఫలితాన్ని ఇవ్వవు. ఒక 10 రోజులు 15 రోజులు మళ్ళీ యాక్టివేట్ అయినట్టుగా ఉంటుంది, తర్వాత మళ్ళీ మామూలు. మరి దీనికి పరిష్కారం ఎలాగా అంటే, వాళ్ళకి సూచించినటువంటి సూచన సరైందే, అది కరెక్టే. ఏదైనా సరే కట్టుపడింది అని అనుమానం వస్తే కనుక, కట్టుపడింది అని నిర్ధారించుకుంటే కనుక, దానిని మంత్రశాస్త్రం మొత్తానికి తీయగలిగే ఒకే ఒక విద్య కాళీ. కాళీ ప్రోక్తంలో తీవ్రమైనటువంటి ఏ కాళీని ఉపయోగించేనా కట్లు మరలా తీయచ్చు. అయితే ఇంకొకసారి మరలా కట్టు కట్టడానికి అవకాశం ఉందా అంటే దానికి ఒక వ్యాలిడిటీ ఉంటుంది. 3.5 సంవత్సరాలు దాటి ఒక వ్యక్తికి ప్రొటెక్షన్ ఇచ్చే విద్యలు పెద్దగా ఏం లేవు. అందులో చెప్పబడింది కాళీ మాత్రమే. పంచమకాళి, అధర్వణ భద్రకాళి, ప్రత్యంగిరది, ఆవిడికి సంబంధించి కూడా చేయొచ్చు ప్రకరణం. ఈ ప్రకరణం 8 పట్లు చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే 2 సార్లు చేయించమన్నారండి, ప్రత్యంగిర హోమం చేయించానండి, కానీ నాకేం తగ్గలేదు, ఏదో పనిచేసినట్టుగా పనిచేసింది, మళ్ళీ మామూలు అయిపోయిందండి. దానికి కారణం ఏంటంటే ఆ మోతాదు సరిపోలేదని. దానికి చెప్పబడిన వైద్యం అదే, కానీ ఆ మోతాదు సరిపోలేదు. వైద్యుడు చెప్తాడు ఈ జ్వరానికి 4 రోజులు ఈ బెళ్ళ వేసుకోవాలి, మొదటి రోజు తగ్గినట్టే ఉంటుంది. అలాగని వాడు ఆ మాత్రను ఉపయోగించడం మానేస్తే మళ్ళీ జ్వర రోగం వస్తుంది. అలాగే వీటిల్లో కూడా ఒక హోమం 2 హోమాలు ఆచరిస్తే బహుశా కట్లు తెగిపోయినట్టుగా అనిపించవచ్చు, మళ్ళీ పునరావృతం అయిపోతాయి. ఒక వ్యక్తి మీద ఉన్న కట్లు తొలగిస్తే ఏదైనా ఒక ప్రక్రియ, ఇప్పుడు చెప్పిన 8 అంగిరసులు చేయొచ్చు అని చెప్పాను కదా, 8 ప్రత్యంగిర కలాపాలు, హవనాలే అనుకోండి, 8 ప్రత్యంగిర హోమాలు చేస్తే కట్లు తగ్గుతాయి. అది కూడా ఎలాగా, 8 రకాల వస్తువులు ఉపయోగించి చేయాలి. ప్రత్యంగిర హోమం అనే వీడియోలో చెప్తాను ఏ వస్తువులు ఉపయోగించాలని. వాటితో సమగ్రంగా ఆచరిస్తే కనుక ఖచ్చితంగా తగ్గుతుంది. ఈ ప్రత్యంగిర హోమంలో అన్నం, లేకపోతే ఈ నవధాన్యాలు, విచిత్రమైన వస్తువులు, హోమం పొడి ఇలాంటివి వేస్తూ ఉంటారు. వీటి వల్ల అది అంగిర హోమం అవ్వదు, దానివల్ల కట్లు తెగవు. 8 రకాల ద్రవ్యాలు ఉపయోగించి చేస్తేనే ఆ కట్టు అనేది తెగడానికి వీళ్ళు ఒకసారి ఆచరించినట్టు అనమాట. అలా 8 పర్యాయాలు ఆచరిస్తే, 8 అటెంప్ట్స్ అనమాట, 8 హోమాలు ఆచరిస్తే కనుక కట్టు తగ్గుతుంది. ఒకసారి కట్టు తొలగిపోయిన తర్వాత మరలా ఆ విద్య ఆచరించే వాడి దగ్గర, అంటే గతంలో అనుభవించిన వాడి దగ్గర యాక్టివేట్ అవుతుందా లేదా అని అనుమానం రావచ్చు. అది కట్టు పడిన తర్వాత ఆ కట్టు ఎంతకాలం నుంచి ఈ వ్యక్తి మీద స్తంభనానికి గురి చేసి ఆ విద్యను ఆపింది అనే దాని మీద ఇది ఆధారపడి ఉంటుంది. 6 మాసాల లోపల కట్టును తీయించుకుంటే మళ్ళీ పూర్వ వైభవాన్ని పొందొచ్చు. ఇదివరకు వాళ్ళు ఎలాగైతే మంత్రాలను ఉపయోగించుకునేవారో అలాగే చేయొచ్చు.
6 మాసాలు దాటేసింది అనుకోండి, మంత్రం కూడా క్రమక్రమంగా బలహీనపడిపోతూ ఉంటుంది. ఇది కేవలం మంత్రానికే పరిమితం కాదు. కొంతమంది స్వతసిద్ధంగా కొన్ని సిద్ధులతో జీవిస్తూ ఉంటారు. వాళ్ళ పుట్టుకే యోగాధారితం. వాళ్ళు ఏ రకమైన సాధన చేయకపోయినా ఒక వయసు వచ్చేటప్పటికి ఏదో ఫలానా దేవుణ్ణో దేవతనో పట్టుకుని వాళ్ళకి పూజ చేయాలనిపించడం, ఆ పూజని వాళ్ళు కొంతకాలం కొనసాగిస్తే వాళ్ళకు కొన్ని స్ఫురణలు రావడం, వాళ్ళు చెప్పిన మాటలు జరగడం లాంటివి జరుగుతాయి. ఇది యోగం చేత వస్తుంది. దీని మీద కూడా కట్లు ఉంటాయి. ఇటువంటివి జరిగిన 8 అంగిర హోమాలు, ప్రత్యంగిర హోమాలు 8 రకాల ద్రవ్యాలతో ఆచరిస్తే కట్టు తగ్గుతుంది. తర్వాత యాక్టివేట్ అయిందా లేదా అనే విషయం మీకు ఇందాక చెప్పాను. అది ఒక 6 మాసాల లోపులో కట్టుంటే కనుక మరలా పూర్వ వైభవాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. 6 మాసాలు దాటేసిందంటే చెప్పలేము, అది బలహీనపడిపోయినట్టే. తర్వాత కావాలంటే మళ్ళీ వాళ్ళు ప్రేరణ చేసుకోవచ్చు దాన్ని. అప్పుడు కూడా సఫలం అవుతుందా లేదా అని ఎవరూ చెప్పలేరు. కేవలం ఒక వ్యక్తికి సంబంధించి ఆ మంత్రాన్ని కానీ ఆ శక్తిని కానీ దేనికైతే ఉపయోగిస్తున్నాడో, అవతల వాడు దేనికైతే కట్టు వేశాడో అది మాత్రమే నిర్వీర్యం అవుతుంది. మరలా అదే వ్యక్తి ఈ వ్యక్తి మీద కట్టు వేయలేడు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తికి కట్టుపడితే కనుక మంత్రానికి కావచ్చు, వ్యక్తికి కావచ్చు, దాన్ని కట్టినవాడే తీయాలి అనే నియమం ఏం లేదు. ఎవరైనా తీయచ్చు. ఏ రకమైన కట్టునైనా ఖాళీ ప్రోక్తంతో తీయచ్చు. ఇదొకటే గుర్తుపెట్టుకోండి. ఏ రకమైన కట్టు అయినా, అది వ్యవస్థకైనా సరే, లేకపోతే కుటుంబానికైనా, ఒక వ్యక్తికైనా, మంత్రానికైనా, దేనికైనా సరే కట్టుపడింది అంటే దాన్ని ఖాళీ ప్రోక్తంతో తీయచ్చు. పంచమకాళీ దాకా అక్కర్లేదు. ఏ ఖాళీతోనైనా దాన్ని తొలగించవచ్చు. ఈ నియమాలన్నీ తెలుసుకోండి. ఎందుచేతనంటే ఎంతో గొప్పగా జీవించిన వాడు కూడా కొంతమంది ఉంటారు, దుర్మార్గమైన ఆలోచన కలిగిన వాడు, పక్కవాడు ఎదగకూడదు అని బలహీనపరచడానికి ముఖాముఖి తేల్చుకోలేరు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇవే పనులు అన్నమాట. సులభంగా వచ్చేస్తుంది. 6 నెలల్లో కట్లు కట్టే విద్య ఒక 6 మాసాల బ్రహ్మచర్యం చేసి నేర్చుకుంటే సరిపోతుంది. కానీ అది ఎప్పటికీ కూడా అదొక ఆయుధం కదా. ఏమిటి ఆయుధం అంటే అది ఖడ్గం అన్నమాట. దాంతో ఎప్పుడూ ఒకరిని ఇబ్బంది గురి చేయడమే తప్ప ఇంకా దేనికి ఉపయోగం ఉండదు. వీడు అభివృద్ధి చెందడానికైతే కట్టు మంత్రాలు పనికిరావు. ఎప్పుడూ ఎదుటివాడిని బలహీనపరిచేసి మన స్థాయినే గొప్పగా చూపించుకునే ప్రయత్నం చేయాలనుకునే వాళ్ళు ఈ కట్టు మంత్రాలు చెప్పుకుంటూ ఉంటారు. ఎంతో వైభవాన్ని పొందిన వాళ్ళు కూడా బలహీనపడిపోయారు. ఇది కేవలం మంత్రాలకే కాదు, వ్యక్తులకే ఉంటుంది. గొప్ప రాణింపులో ఉన్నవాళ్ళు, వాళ్ళకి చాలా దగ్గర వాళ్ళే ఉంటారు ఎదురుకుండా వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటివి చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళకి కావలసిన ధాతువులన్నీ ఇచ్చి వీళ్ళ మీద, అది కూడా ఒక రకమైన పరప్రయోగమే కదా, అలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఎంతో వైభవం, ఇంక ఎదిగిపోతాం, మనం చాలా గొప్ప స్థాయికి వెళ్ళిపోతాం అనుకున్న వాళ్ళు కూడా క్రమక్రమంగా ఉనికిని కోల్పోతారు. వాళ్ళ రోజువారీ జీవనం గడవడం కష్టమైపోతుంది. అంత పరిస్థితికి తీసుకెళ్తుంది. అందుచేతనే ఈ కట్లు కట్టడం, కట్లు విప్పడం ఏవైతే ఉన్నాయో సుమారుగా అంతరించిపోయాయి. కానీ లోపలికి వెళ్తే, అంటే కొంచెం లోతైన గ్రామాల్లోకి వెళితే ఇవి ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. కట్లు కట్టేవాడు బలిప్రదానం చేస్తారు, వారానికి ఒకసారి ఖచ్చితంగా చేస్తారు. ఈ 3 రోడ్లు కూడలి అంటారు కదా, అలాంటి చోట్ల వేసేస్తూ ఉంటారు. అలాంటివి ఎక్కడైనా కనిపించాయంటే దాన్ని చతుర్థంలా భావించకండి. అదేదో క్షుద్ర ప్రయోగం చేస్తున్న వాడు ఎవడో ఉన్నాడని అనుకోక్కర్లేదు. ఇలా కట్లు కట్టేవాళ్ళు కూడా ఖచ్చితంగా నైమిత్తికాల్లో బలిప్రదానం చేస్తారు ఈ 3 రోడ్లు కూడల్లో. ఎవరైతే ఈ కట్లు, ఇది వ్యక్తులకు కావచ్చు, మంత్రానికి కావచ్చు, వాటికి కలిగి వాటి నుంచి బయటికి రావాలనుకున్నారు, వాళ్ళకి ఒక్కటే చిన్న మాట చెప్తున్నాను. ఖాళీ ప్రోక్తం చేసేవాళ్ళు లేదా అంగిరసు స్పష్టంగా ఆచరించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి 8 ప్రకరణాలు చేసి దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి తప్ప. గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్లో గుండెకి సర్జరీ ఎలా చేయాలో ఉంటుంది. అది చూసేసి మన చర్మం మనం కోసుకుని మన గుండెకి మనం వైద్యం చేసుకోవడం అనేది ఎంత అవివేకమైన పనో, ఇలాంటి మంత్రాలు కూడా, కట్టు విప్పే మంత్రాలు, కట్లు కట్టే మంత్రాలు యూట్యూబ్లో చేసి వాటిని మనం ప్రేరణ చేసేసి మనం ఏదో చేయగలం లేకపోతే రక్షించుకోగలం అనేటువంటి ఆశను అయితే పక్కన పెట్టేసేయండి. దానివల్ల సాధ్యపడదు. ఇది పరోక్ష విద్య కాదు. ఏదో ఒక సామాజిక మాధ్యమంలో వింటే మనం కూర్చుని ప్రాక్టీస్ చేసి కట్లన్నీ విప్పేసుకోవడానికి. ఇది ఖచ్చితంగా గతంలో అంతటి ఎక్స్పర్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి తప్ప మనం ప్రత్యేకంగా ఈ పుస్తకాలను మాధ్యమాల్లోనూ చూసేసి ప్రాక్టీస్ చేస్తే మన కట్లు మనమే విప్పేసుకోవచ్చేమో అని మాత్రం అనుకోవద్దు. చాలా రోజుల నుంచి ఒకళ్ళు అడుగుతున్నారు, కట్టు విప్పే మంత్రం చెప్పండి అని. ప్రతి వీడియోలో కామెంట్ ఉంటుంది, నేను చూస్తూనే ఉంటాను. మీకోసమే చేస్తున్నాను ఇది. కట్లు విప్పే మంత్రం ఒకవేళ మాధ్యమంలో దొరికినా మీరు అవన్నీ చూసి ప్రాక్టీస్ చేయకండి. దానివల్ల ఏమీ కాదు. అది గుండె వైద్యం లాంటిది, చాలా సెన్సిటివ్ అనమాట. చాలా జాగ్రత్తగా చేయాల్సిన విధానాలు అవన్నీ. అవి తెలుసున్నవాడు కాస్త అప్పుడప్పుడు ప్రకటించిన దాన్ని మనం బేస్ చేసుకుని నేర్చుకుని మనం
కట్లు తీసేద్దామని ప్రయత్నం చేస్తే, లేదా మనకున్న కట్లు ఏవైతే ఉన్నాయో మనం భావిస్తున్నామో వాటిని మనం తీసేసుకుందామని ప్రయత్నం చేస్తే అవి వికటించే అవకాశం ఉంది. తద్వారా మన ఉనికికి ప్రమాదం రావచ్చు. అందుచేతనే కట్లు పడ్డాయి అని తెలిస్తే ఖచ్చితంగా ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి, నిపుణుడు, శాస్త్రం చదువుకున్న వాడి దగ్గరికి వెళ్ళి, అంగిరసు చాలా బాగా పనిచేస్తుంది, 8 ప్రకరణాలు ఆచరించండి, ఖచ్చితంగా ఆ కట్టు అయితే తగ్గుతుంది. ఇందాక చెప్పాను కదా, 6 మాసాల లోపల మంత్రానికి కట్టిన కట్టు అయితే కనుక 6 మాసాల లోపల తీయించుకుంటే మరలా మంత్రం పూర్వ వైభవాన్ని పొంది ఉంటుంది. ఆ మొక్క అన్నమాట. దానికి ఏం చేశాడంటే వాడు తీసుకెళ్ళి లోపల పెట్టేశాడు ఒక 4 రోజుల పాటు. దానికి నీళ్లు లేకపోయినా సరే అది 40 రోజులు బహుశా బతకగలదు అనుకోండి. ఈ లోపల మనకు ముందస్తుగా తెలిసిందని మనం బయటికి తెచ్చుకుని ఎండలో పెట్టి నీళ్లు పోస్తే బతుకుతుంది. మనం 50-60 రోజులకు వెళ్ళి దాంట్లో నీళ్లు పోసామనుకోండి, అది అప్పటికే చచ్చిపోతుంది. అలాగే మంత్రం కూడా అంతే. మీకు చెప్పిన ప్రమాణం లోపల ఉన్న మంత్రం అయితేనే మరలా పూర్వ వైభవాన్ని కలిగి ఉంటుంది. మరలా ఇతగాడు ప్రేరణ చేస్తే గతంలో ఎలాగైతే పనిచేసిందో అలా పనిచేస్తుంది, లేదా ఇంకా పనికిరాదు. కట్లు కేవలం మంత్రానికే కాకుండా వ్యక్తులకి, గ్రామ దేవతలకి, ఆలయాల్లో ఉండే దేవతలకు కూడా చేసేస్తూ ఉంటారు కొంతమంది. ఇదంతా కూడా ఒక రకమైన పైశాచిక ఆనందం వాళ్ళకి. కాబట్టి మన రక్షణ కోసం ప్రతి ఒక్కరూ కూడా ఒక మంచి మార్గంలో ఏదో ఒక చిన్న సాధన ఎంచుకుని సక్రమంగా చేసుకుంటూ వెళితే మన ప్రొటెక్షన్ మనకు ఉంటుంది. మనం ఎవరికి దొరికిపోకుండా ఉంటాం. సర్వే జనా సుఖినో భవంతు. సింహీ అపరాజిత మహామంత్రాలయం. అహం కమలానందనాథ.